లేవియా కాండం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు. ఆ మాట అందరూ చెప్పండి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని దేన్ని తీసుకురావాలి? దహన బలి పశువుని తీసుకొని రావాలి. ఆ దహన బలి పశువు ఎవరని చెప్పాను గత శుక్రవారం? అందరూ చెప్పాలి. ఆ దహన బలి పశువు ఎవరని చెప్పాను? ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఈ లేఖనములో దహన బలి గురించి రాస్తూ తాను దేవుని చేత అంగీకరింపబడినట్లు దహన బలి పశువును తీసుకొని రావలేను. అంటే ఇప్పుడు నేనే ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరకు వచ్చాను. ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రత్యక్ష గుడారము అంటే క్రొత్త నిబంధన ప్రకారం మనము దేవునిని ఆరాధించుటకు, సేవించుటకు కూడుకునే చోటు. ఈ విషయాన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. పాత నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారం, ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథములో ప్రత్యక్ష గుడారం అంటే అర్థం ఏంటంటే మనము సమాజముగా కూడి దేవునిని ఆరాధించి దేవునిని సేవించే చోటు. అదే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ఏంటి? జీవము గల దేవుని సన్నిధి, సంఘమే. ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడ కూడుకున్నాం? ప్రత్యక్షపు గుడారం అంటే సమాజముగా కూడి దేవునిని ఆరాధించే చోటు. నీ వ్యక్తిగతంగా ఆరాధించే చోటు ఉండొచ్చు, కాదనను. నీ వ్యక్తిగతంగా నీకు ఒక ప్రార్థనా చోటు ఉండొచ్చు, కాదనను. నీ కొరకు నీకు దేవునికి మధ్య సత్సంబంధాన్ని కలిగించిన, ప్రత్యక్షతలు కలిగిన చోటు ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇశ్రాయేలు సమాజము కూడుకొనుటకు దేవుడు ఒక చోటిచ్చాడు. ఆ చోటే ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు మనము సమాజంగా కూడుకొని ఆరాధిస్తున్న ఈ చోటే ప్రత్యక్ష గుడారం. ఇక్కడికి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? దహన బలి పశువుని తీసుకొని రావాలి. దహన బలి పశువు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తును నీ జీవితంలో లేకుండా నీవు ఇక్కడికి వస్తే దేవుడు నిన్ను అంగీకరించడు. గుర్తుంచుకో. ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్దకు వచ్చే వాడు ఎవడైనా కానీ తనను దేవుడు అంగీకరించాలంటే అతడు దహన బలి పశువును తీసుకొని రావాలి. మరి నేను అడుగుతున్నా, ఏది దహన బలి పశువు? ఏది నీ కొరకైనా దహన బలి పశువు ఏది? అంటే నువ్వు సంపాదించుకున్న 10 సంవత్సరాల భక్తి చేసి, 15 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని చేసి, 20 సంవత్సరాల నుండి పరిచర్యలో ఉండి, 25 సంవత్సరాలుగా మినిస్ట్రీని నడుపుతూ నువ్వు సంపాదించుకొనిన క్రీస్తు ఎక్కడ? నీ జీవితంలో క్రీస్తున్నాడా? ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి వస్తున్న నీవు దహన బలి పశువును తీసుకొని రావాలిగా. ప్రభువైన యేసుక్రీస్తును సంపాదించుకోవాలిగా నీ జీవితంలో. వధు కొరకు అయిన పశువు లేకుండా నువ్వు రాకూడదుగా. ఏడి క్రీస్తు ఏడి నీ జీవితంలో?
నువ్వు దేవుని చేత అంగీకరించబడాలంటే దహన బలి పశువుని తీసుకొని రావాలి. ఆ దహన బలి పశువు ఎవరన్నాను? మరి నువ్వు సంపాదించుకున్న ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడమ్మా? నిజంగా నువ్వు సంపాదించుకున్నది ప్రభుని యేసుక్రీస్తునేనా? 15-20 సంవత్సరాల భక్తి చేసి 25 సంవత్సరాల సేవ చేసి నువ్వు సంపాదించుకున్నది దహన బలి కొరకు చనిపోయే దేవుని అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునే సంపాదించుకున్నామా, లేకపోతే మరొక క్రీస్తుని సంపాదించుకున్నామా? లోకములో అబద్ధపు క్రీస్తు కూడా ఉన్నాడు. సేమ్ యేసయ్యలానే ఉంటాడు. వాడు యేసయ్యలానే ఉంటాడు, కానీ యేసయ్య కాడు. క్రీస్తు లాగానే ఉంటాడు, క్రీస్తు కాడు. నిన్ను భ్రమపరిచేవాడు. వెలుగుదూత వేషం వేసుకున్నాడు, కానీ వెలుగుదూత కాడు. అపోస్తలుల వేషం వేసుకున్నాడు, కానీ అపోస్తలుడు కాడు. ఆ క్రీస్తుని సంపాదించుకోవటానికి పౌలు అపోస్తలుడు అరేబియా ఎడారుల్లోకి వెళ్ళిపోయాడు. తన విద్యను, తన కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని, ఏవేవి తనకు లాభకరమలో వాటన్నిటిని నష్టములుగా ఎంచుకొని అరేబియా ఎడారుల్లోకి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు ఒంటరిగా బ్రతికి క్రీస్తుని సంపాదించుకొని తిరిగి వచ్చి, ఇదిగో నాలో క్రీస్తు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అన్నాడు. 3 సంవత్సరాల తన ఆత్మీయ జీవితంలో క్రీస్తుని సంపాదించుకోగలిగాడు పౌలు అపోస్తలుడు. 8 సంవత్సరాల నీ భక్తి జీవితంలో నీ కొరకైన దహన బలిగా మారిన ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడ? దహన బలి పశువు లేకుండానే ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరకు వచ్చేస్తావా నీవు? దహన బలి పశువు లేకుండానే ఆయనను ఆరాధించటానికి, సేవించటానికి, సన్నుతించటానికి ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరకు వచ్చేస్తావా? దహన బలి పశువు లేకుండానే స్తుతియాగము, స్తోత్రార్పణ అర్పించేస్తావా? దహన బలి పశువు లేకుండానే నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ కృతజ్ఞతాస్తుతులు, నీ విన్నపములు దేవునికి చెల్లించేస్తావా? తన ఆత్మీయ జీవితంలో 3 సంవత్సరాలలో తన కొరకు దహన బలి పశువుగా మారిన క్రీస్తుని సంపాదించుకోగలిగినాడు పౌలు అపోస్తలుడు. మరి నీ కొరకు బలియు అర్పణగా మారిన క్రీస్తు ఏడి? ఒకవేళ నీవు క్రీస్తుని సంపాదించుకొని ఉంటే, ఆ క్రీస్తు నీలో ఉంటే, మరి నీ మాటలు క్రీస్తు వలె లేవుగా, క్రీస్తు మాట్లాడినట్లు లేవుగా నీ మాటలు, నీ క్రియలు క్రీస్తు చేసేవిగా లేవుగా. క్రీస్తు నీలో ఉంటే అదే చేస్తాడా? ఒక పాపిని ఏలెత్తి విమర్శిస్తాడా? ఒక వేశ్యని వేశ్య అంటాడా? ఒక పాపిని పాపి అంటాడా? వ్యభిచారిలో కూడా అమ్మను చూసిన వ్యక్తిత్వం కదా ఆయనది. నువ్వు ప్రతివాడికి తీర్పు తీర్చే ఆత్మ కలిగి ఉన్నావే, ప్రతివాడి మీద దోషారోపణ చేసే ఆత్మ కలిగి ఉన్నావే. ఈ దోషారోపణ చేసే ఆత్మ క్రీస్తు ఆత్మ కాదుగా. అలా నేరారోపణ చేసేవాడు ఎవడో తెలుసా? అపవాది. రాత్రింబవళ్ళు నీ సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు అపవాది. నువ్వు సంపాదించుకున్నది బహుశా వాడేమో, ఒకసారి చూసుకో. ఇంకొకటి మీద నేరం వేస్తున్నామంటే అర్థమైంది తెలుసా? నాది తప్పు అనవలసిన నీవు ఇంకొకటి మీద నేరం వేస్తున్నావు. యేసయ్యది తప్పు కాదు, యేసయ్యది తప్పు కాదు. ఏ విషయంలో ఆయన తప్పు చేయలేదు. ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ఇంకొకటి మీద ఆ నేరాన్ని మోపలేదు. ఆ నేరము తనదిగా స్వీకరించాడు, మౌనం వహించాడు.
మాట్లాడలేదు, నోరు విప్పలేదు. తను నీతిమంతుడని, తన నీతిని ప్రజల ఎదుట ప్రత్యక్షపరచుకోవాలని చూడలేదు. దూషించబడి తిరిగి దూషించలేదు, దూషించబడి బదులు దూషించలేదు. తను శ్రమ పెట్టిన వాడిని, రే చచ్చినోని లేపా, నేను ఏళ్ళెత్తి చూపానా, నేను నాశనం అయిపోతావని ఎవరిని అనలేదు. ఆయన మరొక క్రీస్తు. అలా ఒకవేళ అంటే కనుక ఆయన మరొక క్రీస్తు. మరి ఏది దహన బలి పశువేది నీలో? నువ్వు సంపాదించుకున్న క్రీస్తు ఎక్కడ? నీ పాప రుణము తీర్చాడే, నువ్వు తీర్చలేని రుణం అది. తీరుస్తావా రుణాన్ని? నీ పాప రుణాన్ని తీర్చగలవా? నీ తల మీద ఉన్న నీ పితరుల పాపాన్ని, శాపాన్ని, నీ తండ్రుల దోషాన్ని నువ్వు తొలగించుకోగలవా? ఆ రుణం తీర్చగలవా? ఆదాము నుండి సంక్రమించిన పాప రుణాన్ని, నీ పితరుల నుండి సంక్రమించిన పాప రుణాన్ని, నీ అవిధేయతలు బట్టి నువ్వు చేసిన పాప రుణాన్ని తీర్చగలిగిన ఐశ్వర్యం నీకుందా? ఎందుకో తానే నీ మీద జాలి చేసుకొని నువ్వు వెతకపోయినా దొరికాడు. నువ్వు ఆయన వెతకలేదు, ఆయన నీకు దొరికాడు. ఆయన అరణ్యంలో నిన్నే ఆయన కనుగొన్నాడు. భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో నువ్వు తిరుగుతుంటే అగరును కనుగొన్నట్లుగా నిన్ను కనుగొని రక్షించాడు. నీ దోష రుణాన్ని తీర్చాడు. ఆ రుణం తీర్చడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. అంత గొప్పది నీ రుణం, నా రుణం. ఆ రుణం తీర్చాడు, ప్రాయచిత్తం కలగజేశాడు, మన పాపాలను తుడిచివేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాలు నీకు గుర్తొస్తున్నాయి తప్ప దేవుని గుర్తు చేసుకుంటలేదు. ఏ రోజైతే తన రక్తం ద్వారా నీ పాపాలు కడిగి వేశాడని ఒప్పుకున్నావో, నీ ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు, కొట్టివేశాడు, సముద్ర అగాధంలో పడవేశాడు. నువ్వు జ్ఞాపకం చైతన్యంగా నీకు గుర్తు చేతండి, కానీ దేవుడు మాత్రం గుర్తు చేసుకుంటలేదు. వాటిని ఏనాడు మర్చిపోయాడు. అలా నీ పాపమునకు ప్రాయచిత్తం కలగజేశాడు. మరి 10 సంవత్సరాలు నీ భక్తి జీవితంలో ఏది బలిపశువేది? నీ జీవితంలో బలిపశువేది? క్రీస్తేడి. ఒకవేళ క్రీస్తు ఉంటే నీ మాటల్లో కనబడతాడు, నీ క్రియల్లో కనబడతాడు, నీ ప్రవర్తనలో కనబడతాడు, నీ వస్త్రధారణలో కనబడతాడు, నీ బిహేవియర్లో కనబడతాడు క్రీస్తు. ప్రత్యక్ష గుడారపు ద్వారము దగ్గరకు వస్తూనే ఆయనను ఆరాధించటానికి, ఆయనను సేవించటానికి వస్తున్న నీ జీవితంలో దహన బలి పశువైనటువంటి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన దహన బలి పశువైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి నువ్వు సమాజముగా కూడుకొనుటకు వస్తే, ఆ యజ్ఞ పశువును చూసి, ఆ దహన బలి పశువును చూసి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు నీలో చూసి, అవి కూడా నీ కాదు, ఆయన గుణగణాలను చూసి నిన్ను అంగీకరిస్తాడట దేవుడు. అర్థమైందా?